సరే, ఇది కూడా పక్కన పెట్టేసేయండి. ఆర్యభట్టు రచించినటువంటి సూర్య సిద్ధాంతం సంగతి ఏమిటి? ఆర్యభట్టు స్పష్టంగా సూర్య సిద్ధాంతంలో భూమి యొక్క వ్యాసాన్ని చెప్పాడా లేదా, సూర్యుడి యొక్క వ్యాసాన్ని చెప్పాడా లేదా, చంద్రుడి యొక్క వ్యాసాన్ని చెప్పాడా లేదా? చిన్న చిన్న మార్పులతో ఆ యొక్క సంఖ్యలు నేటికి కూడా సరిపోలుతూ ఉన్నాయి. 99% ఆర్యభట్టు చెప్పినటువంటి సంఖ్య నేటికి కూడా కరెక్ట్గా అందరూ కూడా అంగీకరిస్తూనే ఉన్నారు. ఇది కూడా పక్కన పెట్టేసేయండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది అని ఆర్యభట్టు చెప్పాడా లేదా? చెప్పాడు. ఆయన ఎన్ని సంవత్సరాలకు ముందు చెప్పాడు? ఆయన చెప్పిందంతా సంస్కృతంలోనే చెప్పింది. ఈ కెలీలియోలు, కోపర్నికస్లు వాళ్ళంతా కూడా ఇటీవల వచ్చారు కదా. ఆర్యభట్టు వీళ్ళంతా కూడా ఆర్యభట్టుని పట్టుకుని లాక్కొని వచ్చి 600 ఏళ్ల పూర్వం వాడు, 1000 ఏళ్ల పూర్వం వాడు అని అంటారు. కానీ ఆర్యభట్టు చాలా ప్రాచీనుడు. ఆర్యభట్టు కూడా తన మంగళాశాసనంలో మళ్ళీ నా గురువు వద్ద నేను నేర్చుకున్నది ఇందులో రాశాను అని చెప్పాడు.